హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టార్. నిన్న ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు అల్లు అర్జున్ గారి బర్త్డే. విషింగ్ హిమ్ ఏ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా నిన్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు, అదే ఆ హ్యాండ్ పోస్టర్ ని. అండ్ ఈ రోజు ఫస్ట్ లుక్ ఆఫ్ AA22A6 టైటిల్ ని రివీల్ చేశారు. అండ్ దాంతో పాటు ఒక టీస్ చేసే లుక్ ని రిలీజ్ చేశారు. పూర్తిగా రిలీజ్ చేయకుండా కొంచెమే జస్ట్ ఆ కళ్ళని చూపిస్తూ ఆ చేతిని, ఆ చేతికున్న వేళ్ళని, ఆ వేళ్లకున్న గోళ్ళని కూడా క్లియర్ కట్ గా చాలా డీటెయిల్ గా ప్రిసైజ్ గా చూపించారు. సో అందుట్లో చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ఈ పోస్టర్స్, రెండు పోస్టర్స్ లో కూడా నెక్స్ట్ లెవెల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో అది ఈ రోజు వచ్చిన పోస్టర్ చూసిన తర్వాత నాకు ప్రీవియస్ పోస్టర్ లో కూడా కొన్ని డీటెయిల్స్ కనిపించాయి. సో అవి రెండు క్లబ్ చేసి ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, డీటెయిల్స్ కంటే ముందు అల్లు అర్జున్ గారు ఇలాంటి ఒక క్యారెక్టర్ ని చేయడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పీక్ టైంలో ఇండియాలో పీక్ స్టేజ్ లో ఉన్న హీరో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరోయిన్ ఇండియా. మీరు ఎన్ని ట్రోల్ చేసుకున్నా అదంతా ఏకముఖతో సమానం. సో అలాంటి బిగ్ హీరో ఇలాంటి రోల్, అది కూడా ఒక నెగిటివ్ రోల్. ఇది నెగిటివ్ రోల్ అని నేను అనుకుంటున్నాను. మేబీ నెగిటివ్ రోల్ అవ్వచ్చు, లేదా పాజిటివ్ రోల్ కూడా అవ్వచ్చు, చెప్పలేము. బట్ ఈ క్యారెక్టర్ అయితే చాలా చాలా వైల్డ్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ క్యారెక్టర్ అనేది ఓల్డ్ క్యారెక్టర్. సో ఈ మూవీలో చాలా గెటప్స్ ఉంటాయి అని అంటున్నారు. అది 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు అని చెప్తున్నారు, కొంతమంది 4 అంటున్నారు. సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా ఇది వన్ ఆఫ్ ద మేజర్ క్యారెక్టర్ అని చెప్పి క్లియర్ కట్ గా ఫస్ట్ టైం మనకు రిలీజ్ చేసినప్పుడు అర్థమవుతుంది. అండ్ వాళ్ళు కూడా దీన్నే హైలైట్ చేయాలని చెప్పి ఈ లుక్ ని రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి, ఈ స్కేల్ ని బట్టి ఈ మూవీ దాని రేంజ్, ఆ VFX ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది క్లియర్ కట్ గా మనకు మూవీ టీమ్ జస్ట్ పోస్టర్ తోనే చెప్పేస్తున్నారు. సో దిస్ ఈస్ ఎ బిగినింగ్ అని చెప్పి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అండ్ ఫైనల్ గా ఈ లుక్ వచ్చిందని చెప్పి మూవీ టీమ్ అనౌన్స్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎంతగానో చాలా బాగా రాసుకొని, చాలా కేర్ తీసుకొని ఈ లుక్స్ అన్నిటిని, ఆ టైటిల్ ని హైడ్ చేసి ఏం మాత్రం రిలీజ్ చేయకుండా జాగ్రత్త పడి ఫైనల్ గా మనకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ లీక్ అయిపోతే అరే చూసాం కదా అనిపిస్తుంది. బట్ సడన్ గా అలా వచ్చినప్పుడు ప్రాసెస్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ ఓహో ఈ లెవెల్లో, ఈ స్కేల్లో ఉండబోతుందా అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో మేబీ కొంతమంది అండర్ వరల్డ్ మూవీలో వేర్ వూల్ఫ్ లాగా ఉంది అంటే లైకన్స్ అని అంటారు ఆ మూవీలో. సో అలాంటి క్యారెక్టర్, తన ఒక వూల్ఫ్, మనిషిలాగా ఉన్నవాడు వూల్ఫ్ గా మారతాడు అని చాలా మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ లో ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి వాడుతున్నారా అంటే మేబీ ఆ క్యారెక్టర్ అంటే ఆ వేర్ వూల్ఫ్ అనే దాన్ని తీసుకొని మేబీ ఈ మూవీలో యూజ్ చేయొచ్చు. బట్ ద స్టోరీ, ఆ స్టోరీలో ఏం జరుగుతుంది, అసలు ఏం చేయాలనుకుంటున్నారు అనేది చాలా కొత్తగా ఉంటుందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది అంటే అంతకుముందు స్టార్టింగ్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు AA22A6 అని చెప్పి. సో అందుట్లో VFX హ్యాండిల్ చేసే ఆ కంపెనీస్, అందులోని బిగ్గెస్ట్ ఎగ్జిక్యూటివ్స్, ఆ మేనేజర్స్, వాళ్ళందరూ ఇలాంటి బిగ్ స్కేల్ అండ్ స్టోరీ, డిఫరెంట్ గా ఉన్న స్టోరీని మేము ఇంతవరకు చూడలేదు, హాలీవుడ్ లో కూడా చూడలేదు అని చెప్తున్నారు. సో స్టోరీ అంత డిఫరెంట్ గా, యూనిక్ గా ఉంటుంది అని చెప్తున్నారు. సో మేబీ ఆ క్యారెక్టర్ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయి తీసుకోవచ్చు. బట్ ద స్టోరీ, ద స్క్రీన్ ప్లే, ద VFX వర్క్స్ అవన్నీ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయని చెప్పి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అర్థమయ్యేలా చేస్తారు కూడా. నాకైతే చాలా చాలా కాన్ఫిడెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఇందులోని డీటెయిల్స్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అండ్ ఆ పేరుకున్న అర్థం ఏంటి అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మేబీ దాని అర్థం నేను క్లియర్ కట్ గా క్రాక్ చేయకపోవచ్చు, బట్ నాకు తెలిసిన కొన్ని మీనింగ్స్ కూడా మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్లీ గారి విజన్ ఆన్ అల్లు అర్జున్ గారు, ఇట్స్ నెక్స్ట్ లెవెల్. అండ్ అల్లు అర్జున్ గారు ఈ క్యారెక్టర్ ని చేయడం, అండ్ ఆ బాల్డ్ హెడ్, తన హెడ్ ని షేవ్ చేసుకుని అలా చూపించడం, అండ్ ఆ హెడ్ మీద కొన్ని మార్క్స్ ఉన్నాయి. ఆ మార్క్స్ కూడా ఎలాంటి మార్క్స్ అంటే ఏదో ప్రిసైజ్ గా కంప్యూటరైజ్డ్ గా అలా మెషిన్ వేసినట్టుగా అనిపిస్తుంది. మేబీ ఏదైనా కెమికల్ ఫెయిల్యూరా ఆర్ ఇంకేదైనా జరుగుతుందా అనేది కూడా దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో మీరు ఫస్ట్ టైం ఈ లుక్ చేసినప్పుడు మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా యూనిక్ గా అనిపించింది. అంటే లుక్ వైజ్ చాలా చాలా యూనిక్ గా ఉంది. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారు చేస్తున్నారు కాబట్టి. బట్ చూసినప్పుడు ఇది లైకెన్స్, వేర్ వూల్ఫ్ లాగా ఉన్నాడే అన్నట్టుగా అనిపించింది. బట్ డెఫినెట్లీ అదే అవ్వచ్చు. బట్ ఆ ఇంటెన్సిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఆ చూసే విధానం, ఆ చూపించే విధానం, అదంతా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇట్స్ ప్యూర్లీ సినిమాటిక్ అండ్ వావ్ ఫ్యాక్టర్ ఈ పోస్టర్ లో పుష్కలంగా ఉంది. అండ్ డాట్ టు చాలా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. ఏదో ఆర్టిఫిషియల్ గా అతికించి పెట్టేసినట్టుగా అలా అయితే ఖచ్చితంగా అనిపించట్లేదు. సో ద పోస్టర్ స్పీక్స్ ఎ లాట్ అన్నమాట. అండ్ ఆ బాల్డ్ హెడ్ ఫ్రంట్ సైడ్ ఉంది, అండ్ వెనక సైడ్ తనకు హెయిర్ ఉన్నట్టుగా క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. అండ్ చెవుల కింద నుంచి హెయిర్ ఉన్నట్టు, అదంతా కొద్దిగా వైటిష్ కలర్ లో కనిపిస్తుంది. సో తన స్కిన్ మీద ఎక్కువ జూమ్ చేసినప్పుడు ఆ స్కిన్ చాలా ముడతలుగా కనిపిస్తుంది. సో దిస్ లుక్ ఈస్ అన్ ఓల్డ్ గెటప్ ఆఫ్ దిస్ మ్యాన్. సో తన పేరు రాకా అవ్వచ్చు,
ఆర్ ఇంకేదైనా అవ్వచ్చు, మేబీ రాకా అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ పేరుతోనే రివీల్ చేశారు అండ్ ఆ క్యారెక్టర్ ని రివీల్ చేశారని అనుకోవచ్చు. అండ్ అలాగే తన ఐస్ ని జూమ్ చేసి చూసినప్పుడు మనకు గళ్ళుగా కనిపిస్తుంది, అంటే మేబీ ఒక జైల్ లాగా ఆర్ ఒక కిటికీ విండోకి అలా గ్రిల్ ఉన్నట్టుగా క్లియర్ కట్ గా 2 కలర్లో కనిపిస్తుంది. సో మేబీ ఇతన్ని ఏదన్నా బంధించి అలా పెట్టారా ఆర్ తన ఎవరినన్నా బంధించి అలా పెట్టాడా అనేది వెయిట్ చేయాలి. అండ్ అఫ్ కోర్స్ ఈ మూవీలో దీపికా పదుకొనె గారు ఒక గుర్రం వేసుకొని ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తున్నారు అన్నట్టుగా అంతకుముందు వచ్చిన వీడియోలో చూసాం. దాని గురించి మనం చాలా అనాలిసిస్ చేసి స్టోరీ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో మేబీ వీళ్ళిద్దరూ అలా డిఫరెంట్ వరల్డ్స్ లో కొలైడ్ అయ్యి మేబీ ఎదురుపడచ్చేమో, ఏం జరుగుతుందో ఏంటో. సో ఇదంతా చాలా క్యూరియాసిటీగా ఇంటెన్సిటీని పెంచేలాగా ఉంది. సో ఏదైనా సరే అల్లు అర్జున్ గారి లుక్ మాత్రం అదిరిపోయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది జస్ట్ టీస్ చేయడం కోసం కొద్దిగా చూపించారు, పూర్తి లుక్ వచ్చినప్పుడు ఆ వేర్వుల్ఫ్ బాడీతో చూసినప్పుడు దెన్ ఇట్ విల్ బి కేయాస్, అంటే ఇన్ ఏ గుడ్ వే. నెక్స్ట్ లెవెల్లో ఇండియా మొత్తం మాట్లాడుకుంటారు. అఫ్ కోర్స్ వరల్డ్ మొత్తాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీని తీసుకొచ్చి అండ్ దాని లుక్ డిజైన్ చేసి, అంటే డిఫరెంట్ గా డిజైన్ చేసి మన ముందుకు తీసుకొచ్చి వదులుతున్నారు. అది సక్సెస్ఫుల్ అయ్యిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. చాలా యూనిక్ గా ఉంది. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారు చేయడం చాలా యూనిక్ గా ఉంది. అండ్ ఇక డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పోస్టర్ డీటెయిల్స్ అండ్ దాంతో లింక్ అయిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మేబీ ఇది అవ్వచ్చేమో అని అనాలిసిస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసిన డీటెయిల్స్ కి గెస్ట్ థియరీస్ కూడా బిల్డప్ చేసుకుందాం, ఒక చిన్న అనాలిసిస్ లాగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఫస్ట్ పర్సన్ లో మనకు హ్యాండ్ చూపించారు, అది ఇంకా డీటెయిల్ గా తర్వాత మాట్లాడుకుందాం. మేబీ ఆ కవర్ చేసిన ఫేస్ సైడ్ ఏముంది అనేది నెక్స్ట్ డీటెయిల్లో క్లియర్ కట్ గా ఒక గెస్ట్ థియరీ ఉంది, అది చెప్తాను. సో అది కాకుండా తన గోల్డ్లను, అంటే ఆ చేతుకున్న ఆ గోల్డ్ని చూస్తే క్లియర్ కట్ గా జూమ్ చేసి చూస్తే అక్కడ కొద్దిగా లైట్ గా బ్లూయిష్ బ్లాక్ కలర్ లో ఏదో ఆ గోర్ అంచున అంటి అది ఎండిపోయినట్టుగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అంటే మేబీ తన ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు అలా వేళల్లో నుండి ఆ బోన్స్, అంటే ఆ గోల్డ్ వచ్చినప్పుడు దాని బ్లడ్ ఆ అంచున అక్కడ తగిలినట్లుగా అనిపిస్తుంది. అంటే అది ఎవరినో హంట్ చేస్తే కాదు, అలా వచ్చిన ఆ స్ట్రెయిన్ ఆఫ్ బ్లడ్ అని అనుకోవచ్చు. సో దీని అర్థం ఈ క్యారెక్టర్ యొక్క బ్లడ్ మేబీ బ్లాకిష్ కలర్ లో ఉండొచ్చేమో. సో రెగ్యులర్ గా హ్యూమన్ కుండే హీమోగ్లోబిన్ కంటెంట్ అంటే రెడ్ కలర్ గా ఆ బ్లడ్ ఉండకపోవచ్చు, మేబీ బ్లాకిష్ కలర్ లో డార్క్ కలర్ లో తన బ్లడ్ ఉండొచ్చు అని క్లియర్ కట్ గా దాన్ని చూసి గెస్ చేయొచ్చు. అండ్ అలాగే తన కలర్ గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం కదా. సో మేబీ తనెవరినన్నా బంధించవచ్చు లేదా తనని ఎవరినన్నా బంధించవచ్చు. అండ్ అలాగే ఆ ఫోర్ హెడ్ పక్కన ఆ లైన్స్, ఆ మార్క్స్ అనేవి మనకు ఎక్స్మెన్ అపోకలిప్స్ లో ఆ విలన్ ఏదైతే ఉంటాడో తనకు సేమ్ అలాగే ఉంటుంది. సో ఆ డిజైన్ చూసినప్పుడు నాకు సేమ్ అపోకలిప్స్ లోని విలన్ గుర్తొచ్చాడు. ఇన్స్పైర్ అయినా సరే అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ ఇక్కడ ఈ డిజైన్ ఎందుకు వస్తుంది అనేది నాకు కూడా ఐడియా లేదు. బట్ అది లాజికల్ గా క్లియర్ కట్ గా చూపిస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో అది ఊరికే రాకుండా మేబీ ఏదైనా కెమికల్ రియాక్షన్ ఆర్ ఏదైనా టెక్నాలజీ యూజ్ చేశారనేది తెలియాల్సి ఉంది. అండ్ ఈ పక్కన మనకు ఏదో మార్కర్ తో గీసినట్టుగా ఒక లైన్ లాగా, ఒక టాటూ లైన్ లాగా కొద్దిగా డార్క్ కలర్ లో ఒక లైన్ వి షేప్ లో పడినట్టుగా కనిపిస్తుంది. సో మేబీ ఇక్కడ ఏమైనా మార్కింగ్స్ ఉన్నాయా అంటే మనం చూస్తున్న పోస్టర్ లో లెఫ్ట్ సైడ్ ఎలాగైతే డిజైన్ ఉందో రైట్ సైడ్ కూడా అలా మార్క్ చేసే టైంలో ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఆగిపోయి ఉంటుందా? సో ఇక్కడ అనిపిస్తుంది. అండ్ బాడీ అంతా అఫ్ కోర్స్ ఫర్ ఉంది, అండ్ అది కూడా ఆ ఫర్ అనేది రెడ్డిష్ టింట్ లో ఉంది, అంటే కొద్దిగా రెడ్డిష్ కలర్ లో ఆ ఫర్ ఉంది. సో బ్లాక్, వైట్ అంటే గ్రే అండ్ అఫ్ కోర్స్ రెడ్డిష్ కలర్. సో ఆ ఫార్మాట్ లో ఆ కలర్స్ లో ఆ ఫర్ ఉంది. సో దీన్ని బట్టి ఒకవేళ ఈ పర్సన్ ఎక్స్పెరిమెంట్ కి గురి కాకపోతే మేబీ న్యాచురల్ గానే తను ఒక హ్యూమన్ అవ్వచ్చు. ఆ హ్యూమన్ ఫుల్ మూన్ డే రోజున, అంటే పౌర్ణమి రోజున తను ఇలా తోడేల్ మనిషిగా వేర్వుల్ఫ్ గా మారిపోవచ్చు. అంటే హాఫ్ వేర్వుల్ఫ్ అండ్ హాఫ్ హ్యూమన్, అలా కాంబినేషన్ లో ఈ పర్సన్ అలా మారిండొచ్చు. పౌర్ణమి రోజు అని ఎలా చెప్తున్నావు అంటే తన హెడ్ మీద వైట్ కలర్ లైట్ కనిపిస్తుంది. సో అది ఆకాశం నుండి వచ్చే పౌర్ణమి కాంతులు, ఆ లైట్ వచ్చి తన హెడ్ మీద పడి అది గ్లో అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి చాలా మూవీస్ లో వెర్వుల్స్ అనేవి పౌర్ణమి రోజు అలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయని చెప్పి చాలా వాటిల్లో చూపించారు. అలాగే సేమ్ ప్రొసీజర్ ని ఇక్కడ మేబీ ఫాలో అవ్వచ్చు. రాకా మీనింగ్ గురించి ఇందాక చెప్తానన్నాను కదా. సో రాకా అంటే మీనింగ్ ఏంటంటే ఫుల్ మూన్ ఆర్ డే ఆఫ్ ద ఫుల్ మూన్ అని అర్థం వస్తుంది. అంటే పౌర్ణమి రోజు, అంటే పౌర్ణమి రోజు అని అర్థం అనుకోవచ్చు. తన పేరు రాకా అన్నమాట. దానికి రీజన్ మేబీ తను పౌర్ణమి రోజు పుట్టుండొచ్చు, లేదా పౌర్ణమి రోజు తను ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాడని చెప్పి ఆర్ అవుతాడని చెప్పి అలా ఫ్యూచర్ గా ఆలోచించి ఎవరన్నా పెట్టుండొచ్చు. ఇన్ కేస్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ, ఒక తెగకి ఆర్ ఒక యానిమల్ స్ట్రీమ్ కి చెందిన వాళ్ళు అయితే సో వాళ్ళలా పిలుస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఆ టైటిల్ మీరు అబ్జర్వ్ చేస్తే పైనంతా వైటిష్ కలర్ లో ఉంది, కింద గోల్డెన్ కలర్ లో ఉంది, అంటే డార్క్ కలర్ లో ఉంది. సో పైన వైట్ కలర్ అండ్ కింద లైట్ గా దానికంటే డార్క్ కలర్ లో ఉంది. సో మేబీ దాని అర్థం ఆర్ వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఇలా
పౌర్ణమి రోజు ఈ మూవీ లింక్ అయి ఉంటుంది అని చెప్పి క్లియర్ గా చెప్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఫినిష్ లో అంటే యూరోపియన్ లాంగ్వేజ్ లో రాకా అంటే అర్థం అన్ప్రాసెస్డ్ ఆర్ రా అని అర్థం వస్తుంది. అంటే అన్ప్రాసెస్ స్ట్రెంగ్త్ ఆర్ రా స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ ఆర్ థింగ్ అని అర్థం అవ్వచ్చు. జస్ట్ లైక్ ఏ సన్ అంటే సూర్యుడి పవర్ ని ఇప్పటికీ మనం హార్నెస్ చేయలేం. ఇట్స్ రా అన్ప్రాసెస్డ్, ఎవరు తట్టుకోలేరు, అలాంటి పవర్ ని ఇంకా క్యాప్చర్ చేయలేరు. సో అలాంటి స్ట్రెంగ్త్ ఉన్నవాడు ఈ రాకాని అర్థం అవ్వచ్చు, అలాంటి మీనింగ్ తో ఏదన్నా పెట్టుండొచ్చు. సో అలా రాకా అంటే ఫుల్ మూన్ అండ్ ఆల్సో అన్ప్రాసెస్డ్ పవర్ ఉన్న పర్సన్ అని ఆర్ ద థింగ్ అని అర్థం వచ్చేలాగా ఈ మీనింగ్ ఆర్ ఈ పేరుని పెట్టుండొచ్చు. సో అఫ్ కోర్స్ ఈ మూవీ రకరకాల యూనివర్సెస్ లో జరుగుతుంది అని చెప్పి ఒక టాక్ అయితే స్టార్టింగ్ నుండి ఉంది. సో అలా యూనివర్సెస్ గ్యాలక్సీస్ తిరుగుతూ అలా ఏదన్నా ఉంటుందా, లేక వీళ్ళు వేరే గ్రహంలో వేరే గ్యాలక్సీలో ఉంటారు, వీళ్ళ స్ట్రక్చర్ వీళ్ళ పద్ధతులు అంతా డిఫరెంట్ గా ఉంటాయి. సో అలాంటి ఏరియాలో ఈ రాకా ఉంటాడు. తనేం చేస్తాడు, తను వెరైటీగా ఉంటాడు, తన బ్లడ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో తనకి ఈ స్టోరీకి తన వల్ల ఏం జరుగుతుంది, తనకేం జరుగుతుంది, అసలు ఏంటి కదా అనేది మనకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో యూనిక్ గా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో మంచి స్టోరీతో మనకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటా ఈ మూవీ టీమ్. అఫ్ కోర్స్ అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ గారు ద ప్రొడ్యూసర్స్. అండ్ అఫ్ కోర్స్ రాకా అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది. అది బ్రూక్లిన్ యుఎస్ఏకి సంబంధించిన చాక్లెట్ పేరు కూడా రాకా అంట. సో వాళ్ళు కూడా ఫినిష్ అంటే యూరోపియన్ లాంగ్వేజ్ కి సంబంధించింది రా అనే అర్థం వచ్చేలాగా ఆ చాక్లెట్ కి పేరు పెట్టారంట. అండ్ ఆల్సో ఇండోనేషియాలో దీని అర్థం ఎల్డర్ బ్రదర్ అంటే పెద్దన్నయ్య అని అర్థం వస్తుంది. సో తెలుగులో ఆల్రెడీ మనకు తెలుసు రాకా అంటే నీ రాక కోసం వెయిట్ చేస్తున్నానని. దాని మీనింగ్ తెలుసుగా, రావడం అంటే తను ఎక్కడికి వెళ్తున్నాడు, తన కోసం ఎవరన్నా వెయిట్ చేస్తున్నారా ఆర్ తను రావడం కోసం ఎవరన్నా వెయిట్ చేస్తున్నారా. సో ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో దాని అర్థాలని అనుకోవచ్చు. అండ్ ఇందాక స్టార్టింగ్ లో రాకా అంటే ఫుల్ మూన్ అని చెప్పాను కదా, అది సాంస్క్రిట్ లాంగ్వేజ్ కి సంబంధించింది. సో దానికి రిలేటెడ్ గా మన దేశానికి చెందిన వర్డ్స్ ఏదన్నా పెట్టాలని చెప్పి అలా ఏదైనా పెట్టుండొచ్చు. సో చెప్పలేము, మీనింగ్ ఏదైనా అవ్వచ్చు. బట్ ద డిజైన్ ఆఫ్ ద టైటిల్ అనేది చాలా బాగుంది, యూనిక్ గా ఉంది, ఏదో లాంగ్వేజ్ లో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఆ డిజైన్ అనేది కూడా ఇంగ్లీషే బట్ దాన్ని డిఫరెంట్ గా చూపిస్తున్నారు, అండ్ తెలుగే బట్ దాన్ని డిఫరెంట్ గా చూపిస్తున్నారు. అలా ఏ లాంగ్వేజ్ అయినా సరే దాన్ని ఆ వర్డ్ కి సంబంధించిన లాంగ్వేజ్ లాగా మార్చి అది మనకు అర్థమయ్యేలాగా క్లియర్ కట్ గా చూపిస్తున్నారు విత్ దట్ వరల్డ్స్ డిజైన్. సో ఇదంతా చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ అఫ్ కోర్స్ చాలా చాలా హోప్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే ద బిగ్గెస్ట్ డీటెయిల్ ఏంటంటే ఇక్కడ పోస్టర్ లో కనిపిస్తున్న రాకా తన ఫేస్ మీద అలా చెయ్యేందుకు పెట్టుకున్నాడు. మేబీ అదొక డిజైన్ ఆర్ స్టైల్ కోసం పెట్టుకున్నాడు అంటే మేబీ కాకపోవచ్చు. అలా ఎందుకు పెట్టుకున్నాడు అంటే తన రైట్ సైడ్ ఆఫ్ ద పోర్షన్ అంటే తన రైట్ సైడ్ లో ఉన్న పోర్షన్ ఆ కళ్ళ కింద నుండి ఆ బాడీ అదంతా కాలిపోయి ఉండొచ్చు. సో అందుకనే అది హైట్ చేసుకోవడానికి అలా చెయ్యి పెట్టాడేమో అని గెస్. ఈ గెస్ ని నిజం చేసేలాగా నేను వచ్చిన పోస్టర్ లో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ నేను నా ట్విట్టర్ లో అంటే ఎక్స్ లో ఈ ఎమోజెస్ అన్ని తెగ వైరల్ అయ్యాయి. అదే పెట్రోల్ పంప్, ఫైర్ సింబల్, వుడ్ సింబల్. సో దాని అర్థం ఫైర్. ఆ ఫైర్ అనేది ఈ రాకాని కాల్ చేసింది, కాల్ చేసినా తనని ఏమీ చేయలేకపోయింది అనేది ఒక సింబలిజం గా సింబాలిక్ గా చెప్తున్నారేమో అని అనిపిస్తుంది. అండ్ అలాగే దాన్ని బలం చేయడానికి ఒక స్ట్రాంగెస్ట్ డీటెయిల్ ఏంటంటే ఈ పోస్టర్ లో ఈ చైన్ చూస్తే చెయ్యి వెనకాల అంతా రెడ్డిష్ కలర్ లో ఉంది, పైన ఆకాశంలో నల్లగా పొగలాగా కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ కొద్దిగా రైట్ సైడ్ లో పోస్టర్ లో ఆ చెయ్యి వెనకాల అంటే ఆ గోర్ల వెనకాల వైట్ కలర్ లో కనిపిస్తుంది. అంటే మిడ్ నైట్ పౌర్ణమి రోజు ఇలా ఆ వెనకాల ఉన్న బిల్డింగ్స్ దగ్గర ఏదో మంటలు అలుముకుంటే, మేబీ తనని ఆ జైల్లో పెట్టినప్పుడు మంటలు అలుముకుంటే దాని నుండి తప్పించుకొని వచ్చిన రాకా ఇలా చెయ్యి పెట్టి సింబాలిక్ గా చూపిస్తున్నాడేమో అని అనుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా క్లియర్ గా కూడా చెప్తాను, ఆ బిల్డింగ్స్ ని ఆ చుట్టుపక్కల చూస్తే మనకు నిప్పురవలు పడ్డట్టుగా, నిప్పురవలు ఎగసిపడ్డట్టుగా ఆ చేతి చుట్టూ కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్టుగా ఆ పొగ ఆ పౌర్ణమి వెన్నెల్లో ఉన్న ఆ ఆకాశాన్ని మొత్తాన్ని కమ్మేసింది. సో పూర్తిగా కమ్మేసి అది అక్కడక్కడ వెలుగుని చింపుతుంది. సో అలాంటి టైంలో రాకా ఇలా రేజ్ అయ్యాడు అని చెప్పి ఒక సింబాలిక్ గా చూపిస్తున్నారని అనుకోవచ్చు. అండ్ అలాగే ఇది తన లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ హ్యాండ్ లో కూడా ఆ మణికట్టు దాటిన తర్వాత కిందకి అంటే పోస్టర్ ఎడ్జ్ లో ఆ హెయిర్ అంటే ఆ ఫర్ ఏదైతే ఉందో అది కాలిపోయినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. దాన్ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఆ ఫర్ అనేది కాలిపోయింది. అండ్ దానికంటే కొద్దిగా పైకి వచ్చినప్పుడు అంటే మణికట్టు దగ్గర ఆ ఫర్ ని చూడండి, చాలా పెద్దగా లాంగ్ హెయిర్ గా అలా బయటకు వచ్చినట్టుగా ఆ హెయిర్ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. బట్ కిందకి రాగానే ఆ పోస్టర్ కిందకి రాగానే ఏదో బర్న్ అయినట్టుగా, ఏదో కాలిపోయినట్టుగా క్లియర్ కట్ గా ఆ నిప్పు రవ్వలు ఆ కాలిపోతే ఎలా ఉంటుందో అంటే ఆ కొబ్బరి పీస్ కాల్చేస్తే ఎలా ఉంటుందో కాలినప్పుడు సేమ్ అలాగే ఆ ఫర్ కాలినప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్ గా ద బిగ్గెస్ట్ డీటెయిల్ ఇన్ దిస్ పోస్టర్. సో ఆ ఫర్ కాలిపోయి అలాంటి పొజిషన్ లో రాకా ఉన్నాడని క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. సో ఆ తర్వాత సేమ్ హ్యాండ్ ని తన ఫేస్ మీద కవర్ చేసుకొని అంటే అఫ్ కోర్స్
ఆ ఫేస్ రైట్ సైడ్ కూడా, అంటే మన పోస్టర్ లో లెఫ్ట్ సైడ్ బట్ తన ఫేస్ లో రైట్ సైడ్ కూడా కంటి కింద కాలిపోయినట్టుగా క్లియర్ గా అనుకోవచ్చు. అలా కాలిపోయిన ఫేస్ ని రాకా తన లెఫ్ట్ హ్యాండ్ తో కవర్ చేసుకున్నాడని చెప్పి క్లియర్ కట్ గా ఈ రోజు వచ్చిన పోస్టర్ లో చూపిస్తున్నారు. సో అది మనం క్రాక్ చేసిన బిగ్గెస్ట్ డీటెయిల్. సో మీరు ఇంతకు ముందు ఈ డీటెయిల్ ని చూసుంటే కింద కామెంట్ చేయండి. నేను మాత్రం నిన్న వచ్చిన పోస్టర్ ని అంతగా అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే హోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఈ రోజు వచ్చిన పోస్టర్ ని నిన్న వచ్చిన పోస్టర్ ని రెండు కలిపి ఒకేసారి హ్యాండిల్ చేద్దాం అని చెప్పి నిన్న ఏమాత్రం ఆ పోస్టర్ లో జూమ్ చేసి డీటెయిల్ గా ఏం చూడలేదు. జస్ట్ అలా చూసి నెక్స్ట్ లెవెల్లో ఉంది, దీనికి ఎక్స్టెన్షన్ రేపొద్దున పోస్టర్ వస్తుంది కదా, అది ఎలా వస్తుంది ఏమొస్తుందని చెప్పి వెయిట్ చేశాను. అండ్ వెయిట్ చేసినందుకు దానికి దీనికి లింక్ చాలా చాలా బాగా సెట్ అయింది. అఫ్ కోర్స్ ఇవి రెండు ఒకే సిచ్యువేషన్ లో జరిగే సీక్వెన్స్. అదే సీన్ లో రాకా రివీల్ అవుతాడు. సో తను హ్యూమనా లేక హ్యూమన్ నుండి మారిన వేర్వుల్ఫా, లేదా కెమికల్ రియాక్షన్ ఆర్ టెక్నాలజీ పరంగా తనేమన్నా అలా అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగా, అలా ఏమన్నా మారాడా, ఎందుకు మారాడు, లేదా తనను ఎవరన్నా హంట్ చేస్తున్నారా, లేదా తనే ఎవరినన్నా హంట్ చేస్తున్నాడా, ఇలాంటి చాలా డీటెయిల్స్ రాను పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్స్ అండ్ అఫ్ కోర్స్ ట్రైలర్స్ లో మనకు క్లియర్ కట్ గా ఒక బిగ్ పిక్చర్ కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ స్టోరీ అర్థం కాకపోయినా ఆ పోస్టర్స్ అండ్ పిక్చర్స్ అఫ్ కోర్స్ గ్లిమ్స్ ద్వారా ఇంకా చాలా అర్థమవుతుంది. అండ్ మన డీటెయిల్స్, మన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.